చెప్దాం, లేకపోతే మన అమ్మ నాన్నకి ఏం చెప్దాం, లేకపోతే విచక్షణ జ్ఞానం మర్చిపోయి లేకపోతే ఇక్కడ సభను ఉద్దేశించి కానీ చెప్తాను సార్. ఒక దుర్మార్గుడు అమ్ముతానే ఉంటాడు. మీ పిల్లలు కనుక గంజాయికి అలవాటు పడిపోతే కనుక చెప్తాను సార్. ఏంటి అని ప్రతి నిమిషం ప్రతి క్షణం గమనిస్తూ ఉండండి. నాకు ఒక ఆడపిల్ల ఉంది, రోజు భయం వేస్తుంది. నేను పొద్దున్నైతే బయటికి వెళ్తా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బయట ఉన్నా సరే ఇంట్లో టెన్షన్గా బయటికి రావాల్సి వస్తుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మా ఇంటికి వాళ్ళకి ఫోన్ చేసి ఆవిడని బయటికి పంపిస్తాం చదువుకోవడానికి. కానీ చెత్త నా కొడుకులు అనకూడదు, కానీ చెత్త నా కొడుకులు అనాలి ఈ పిల్లల్ని, ఆ మగ పిల్లల్ని. మన పిల్లల్ని ఆడపిల్లల్ని బతకనివ్వట్ల. ముఖ్యంగా చెప్తుంటే మన చోడుదిబ్బ కొత్తపేటలో కేసులు ఎక్కువ ఉంటాయి. పొద్దున్నైతే ఇయే కేసులు పంపిస్తుంటాయి. వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళు పారిపోతారు. ముఖ్యంగా చెప్పాలంటే గంజాయి ఒకటి, ముఖ్యంగా మన ఆడపిల్లలను కాపాడుకోవాలి చెప్తున్నా. 3 ఏళ్ళప్పుడు వచ్చాడు, 9 ఏళ్ళ తర్వాత అడిగితే ఏం తెలుస్తుంది హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడంటే ఏం చెప్తాడు. అలాంటి మహానగరంలో ఆ తల్లిదండ్రుల దగ్గర తెలుస్తుంది ఈ పిల్ల. అలాగా కొంచెం కాన్ఫిడెన్స్ చేయదు, బుర్ర పని చేయడానికి. ఎవడుగా ఆ ఇంట్లో అప్పు 2 రూపాయలు వడ్డీ, ఇంట్లో 50 రూపాయలు వడ్డీ చేసేసి ఇచ్చేయటం. చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది పాపం వాళ్ళ పట్ల లేకపోతే ఇంకో డబ్బులను లేకపోతే నీరు దోసుకున్న డబ్బులను పడతాయి. చాలా మంది చేసుకోండి. 2 ఈ డబ్బులు చాలా జాగ్రత్త. అలానే చాలా మంది ఏమవుతుంది మీకు తెలియకుండా మీ అందరికి ఫోన్ చూస్తే చెప్పేగాను మీరు ఎన్ని గంటలు పని చేశారు, మీరు ఏ ఊరు వెళ్ళారు, మీరు ఎవరితో మాట చూస్తామని మీ డబ్బుల్ని తస్కరిస్తూ ఉంటారు. అందుకని అసలు అది ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది కదా, నేను 80,000కి ఇచ్చేస్తానండి. లేకపోతే ఇక్కడ సభను ఉద్దేశించి కానీ సంవత్సరాల నుంచి పిల్లలు మెచ్యూరిటీ అవుతున్నారు. ఆ 11 సంవత్సరాల నుంచి మన పిల్లల్ని మాత్రం మన ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళలోని ఈ కామాంశ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మగ పిల్లవాడిని చూడగానే ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు తప్పులు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచే మన ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు సెక్యూరిటీగా చూసుకోవాలి. మనకున్న ఈ డ్వాక్రా పనులు, డ్వాక్రాలో ఈ అప్పులు అవి కట్టుకోవడం వల్ల మన రకరకాల పనులు చూసుకొని పని ఒత్తిడి వల్ల పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మహిళ కూడా మన పిల్లల్ని 10 సంవత్సరాల నుంచి కూడా మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి అంటే వాళ్ళలో ఉన్న పిల్లలు కావాలని తప్పు చేయరమ్మా, వాళ్ళలో ఉన్న హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల పిల్లలు తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆకర్షణ శక్తి మగపిల్లవాడు ఆడపిల్లని, ఆడపిల్లవాడు మగపిల్లని చూడడం వల్ల వాళ్ళు తప్పులు చేసి పిల్లలు మానభంగానికి ఎక్కువగా బలైపోతున్నారు. కాబట్టి ఆ టైంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని కుటుంబ విలువలు తెలిసేటట్టు చేయండి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ విలువలు తెలియజేయండి. పెద్దవాళ్ళ పట్ల గౌరవించడం, మగవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ఆడవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, పెద్దల దగ్గర ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన కల్పిస్తారని కోరుచున్నాను. పూర్తిగా స్పాయిల్ అవ్వకుండా అంటే సమాజానికి ఇబ్బందికరంగా తయారవ్వకుండా ఉండాలి అంటే ఇమీడియట్గా మాకు తెలియపరచండి. మేము అతను డీఅడిక్షన్ సెంటర్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తాము, మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గంజాయి అనేది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసింది. ఎస్పెషల్లీ ఇక్కడ చెప్పడానికి కారణం ఈ సరౌండింగ్ అంతా కూడా మీకు తెలుసు. మీరు ఎన్నోసార్లు 112 కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా సార్, అక్కడ గంజాయి కొట్టేసి చాలా అల్లరి చేస్తున్నారు సార్, అదే గుడి టెంపుల్ దగ్గర. సో ఈ ఒక్క విషయం చెప్దామని తీసుకున్నాను మళ్ళీ అవకాశం. సో ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు. ఒక్కసారి ఈ సభ ఎందుకు వస్తున్నాం ఈరోజు ఎందుకంటే 112 గుర్తుపెట్టుకోండి. ఎంత నెంబరు? 112 112. ఈ 112 డయల్ చేస్తే పోలీసు వారు 10 నిమిషాల్లో మీ దగ్గరికి రావాల్సిందే. నీకు ఏంది అమ్మ నాకు గుండె నొప్పి వచ్చింది ఫోన్ చేయండి అంటే నాకు గుండె నొప్పి వస్తుందంటే ఫోన్ 112కి చేసినా అంబులెన్స్ వేసుకొని రావాలి, పోలీసు వస్తాం. మీకు చెప్తున్నాను, ఇదే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కూడా ఒక అమ్మాయి తప్పిపోయిందండి. ఏంట్రా అంటే ఫలానా సుబ్బారావుతో పోయిందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల ఫోనుని మీరు కనిపెట్టండి. ఇది అన్నిటికీ కారణం ఇన్స్టాగ్రామ్ అనే ఒక పరమ శత్రువు ఉంది. ఆ శత్రువుని మీరు కాపాడుకోవాలి. దాని నుంచి మీ పిల్లలు రీల్స్ అని అవని ఇవని ఎవడో ఒకడు వచ్చి అబ్బా మా పిల్లలు బాగా రీల్ చేస్తున్నారు, వెరీ గుడ్, ఎవడో ఫాలో అవుతాడు. నెక్స్ట్ చూడండి ఆ ఫాలో అప్లో ఎవడున్నాడు, ఆడు ఈ ఊరోడు ఎవడో ఆడెవడో మహేష్ బాబు ఫోటో పెట్టుకుని ఉంటాడు, చివరికాడ చూస్తే డబ్బారావు గాడులా ఉంటాడు. ఎవరికి ఇంత ఖాళీ ఉంటుంది? పరమ పోకిరి ఏదో ఖాళీగా ఉంటుంది.
ఈ ఫోన్లు చూసుకుంటా నేను ఫాలో అవుతా నువ్వు అలాగున్నావు. ఈ జాడ్యం ఏదో ఒక 14 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళ పిల్లలకు కాదు, 40-50 ఏళ్ళ దాకా వచ్చేసింది. చూసారా మీకు ఎంత దరిద్రం వచ్చిందో? మీరు నమ్ముతారా? ఈ సమ్మర్లో ఇదే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 10 మంది పిల్లల తల్లులు వెళ్ళిపోయారు. పట్టుకొచ్చాం. పిల్లల్ని సంకనేసుకోవటం, ఎవడో ఇన్స్టాగ్రామ్లో తగులుతాడో అన్ని వేసుకొని పోవటం.